27న రాష్ట్రానికి ప్రధాని మోదీ నోవాటెల్లో బీజేపీ ఈవెంట్ ప్రొఫెషనల్స్ తో మీటింగ్ ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్ మోదీ తర్వాత రాష్ట్రానికి అమిత్ షా జేపీ నడ్డా వరుసపెట్టి రాష్ట్రానికి కేంద్ర అధినాయకత్వం అంతా జాతీయ అధినాయకత్వం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా తెలంగాణ పైన దృష్టి పెడతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పట్టు సాధించాల అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డబుల్ డిజిట్ ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకనే అక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తర్వాత ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా, ఇటు ప్రధాని మోడీ, ఈ ముగ్గురు కూడా ఇక్కడ పర్యటించడానికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొకటి మధ్యలో వస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ కే వెళ్తా ఉన్నారు, కానీ కాంగ్రెస్ వెళ్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎంపీలు కూడా అక్కడోడు ఇక్కడోడు గెలిస్తే వీళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పోయే ప్రమాదం ఉందని చెప్పి మరి అటు బీజేపీ కోట్లు వేస్తారు, ఇటు కాంగ్రెస్ కోట్లు వేస్తారు. ఈ రెండు పార్టీల మధ్యలో బీఆర్ఎస్ ఓట్లు అయితే అయిపోయినాయి, అవి కాంగ్రెస్ కు బీజేపీకి పడతాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్లో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో మోడీ పాల్గొనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్స్తో ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు ఐటీ ఉద్యోగులు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ సహా ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్ పంపినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుల ఓట్లు కీలకమవుతాయని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా వారితో మీటింగ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఇక ప్రధాని మోడీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి రానున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ప్రధానంగా ఇక్కడ దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. కూడా రాజ్నాథ్ సింగ్ వచ్చిపోయిండు కిషన్ రెడ్డి